కృష్ణప్రసాద్ హత్యా ప్రయత్నం చేస్తుండగా నువ్వు చూసావా? చూశాను. భార్గవి మా ఆఫీస్కి వచ్చింది. రాజాను చంపుతానని బెదిరించింది సార్. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని చేయరు. లేదు, నేనే చేశాను. తన కూతురికి అన్యాయం చేశాడనే కోపంలో నీ మరిద మర్డర్ అటెంప్ట్ చేసుంటాడు. ఈ ప్రపంచంలో దురదృష్టవంతులైన మంచి మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణప్రసాద్ గారేనమ్మా. కృష్ణ అనుమానించి ఓ అమాయకుడికి శిక్ష పడుతుంటే నువ్వు ఆనందిస్తున్నట్టు అనిపిస్తుంది. నీ డాడీయే ఆ పని చేస్తే ఆ పని చేయించింది భార్గవి అయితే నీ నాన్నని కాపాడకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చుంది అంటే నాకు అనుమానంగానే ఉంది చందు. అంటే కళ్ళారు చూసి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? నేను చూశాను పెద్దమ్మా. ఆ దేవుడు చెప్పినా నేను వినను. రాజాను చంపడానికి చూసింది నా కన్న తండ్రే. చందు, ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయమ్మా. ఎక్కడి దాకానో ఎందుకు? ఎడారిలో ఎండకు దూరంగా మంచినీళ్లు కనిపిస్తాయి. అవి ఎండమావులు అని అక్కడికి వెళ్లేంత వరకు తెలీదు. అది మోసం కాదా? భార్గవి మాట విన్నా కూడా మీ నాన్నే రాజాని ఎందుకు చంపిస్తాడు? ఒక్కసారి ఆలోచించు. ఇది ఆలోచించి చెప్పే విషయం కాదు పెద్దమ్మా. నా కళ్ళతో నేను చూసిన నిజం. నిజంగానే రాజాని మా డాడీ చంపడానికి చూశాడు. కత్తితో పొడిచాడు. ఆ భార్గవి కోసమే ఇంత దారుణానికి ఓడి కట్టాడు. ఇది నిజం నిజం నిజం. కృష్ణ, ఇదిగో నీ తరపున వాదించడానికి లాయర్ని తీసుకొచ్చాను. ఆయన వకాల్తో పుచ్చుకుంటారు. నువ్వు సైన్ చేయి, మిగిలింది ఆయన చూసుకుంటారు. ఇదిగోండి సార్, ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. వద్దండి, నాకే లాయర్లు అవసరం లేదు. నా తరపున ఎవరు వాదించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా కర్మానికి నన్ను వదిలేయండి. ఏంటి కృష్ణ నువ్వు మాట్లాడేది? లాయర్ నువ్వు వద్దంటే ఎలా? నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. రేపు కోర్టులో అది ప్రూవ్ అవ్వాలంటే లాయర్ కంపల్సరీ కావాలి. తనకు వకాల్తో ఇవ్వాలి కృష్ణ. నువ్వు బ్రతకాలనే ఆశ ఉన్నవాడికి మట్టిని ఉండచేసి మాత్రలా మింగించిన తను బ్రతుకుతాడు. కాని బ్రతుకు మీదే ఆశ లేని మనిషికి అమృతం తెచ్చి తాపిన తను బ్రతకడు. ఇప్పుడు నేను అంతే. నాకు బ్రతుకు మీద ఆశ లేదు, బ్రతకాలనే కోరిక లేదు. ఎందుకు లేదు కృష్ణ? మీరేనా చెప్పండి అర్చన గారు. లాయర్ని పెడతానంటే సంతకం చేయనంటున్నాడు. వకాల్తో ఇవ్వకపోతే ఎలా చెప్పండి? ఎందుకు కృష్ణ ఇంత మొండికేస్తున్నావు? చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తావా? తప్పు కృష్ణ, నువ్వు చేస్తున్నది నిజంగా తప్పు. లేదు వదినా, నాకసలు బ్రతకాలనే ఆశ లేదు. ఎందుకు లేదు? ఏం తప్పు చేశావని? తప్పు చేసిన వాళ్ళు హాయిగా తిరుగుతుంటే ఏ తప్పు చెయ్యని నువ్వు శిక్ష అనుభవిస్తావా? నేను తప్పు చేయలేదని ఎవరు చెప్పారు వదినా? తప్పు చేశాను. 2 కూతుళ్ళకని తప్పు చేశాను. జయంతి మెళ్ళలో తాళి కట్టి తప్పు చేశాను. ఈ రోజు నా అల్లుడిని నేను చంపబోయి తప్పు చేశానని నా కూతురే నింద వేశాక నేను తప్పు చేయలేదని ఎలా అంటారు వదినా?
చిన్నప్పటి నుంచి చందు ఏది అడిగితే అది ఇవ్వడం నాకు అలవాటు వదినా. నీకు తెలుసు కదా, ఈరోజు నాకు శిక్ష పడాలని కోరుకుంది. ఆ కోరిక నెరవేర్చడం నా బాధ్యత కదా వదినా. తను పొరపాటు పడుతోంది కృష్ణ. లేదు వదినా, నా భార్య జయంతి నేను మంచివాణ్ణి కాదు అంది. నాకు శిక్ష పడాలనే కోరుకుంది. అలాగే నా ఇద్దరు కూతుళ్ళు నాకు శిక్ష పడాలనే కోరుకున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్లలో వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడదు, కానీ అందరూ నాకు మాత్రం శిక్ష పడాలనే కోరుకున్నారు. ఈ విధంగా అయినా వాళ్ళని కలిపి వాళ్ళ కోరిక తెచ్చడం నా బాధ్యత వదినా. ప్లీజ్ నాకేలారే వద్దు. నా కేసుని ఎవరు డీల్ చేయొద్దు. వెళ్ళిపోండి ప్లీజ్ నవి, వెళ్ళిపోండి. కృష్ణ కృష్ణ హలో కమిషనర్ గారు, నేను ధనుష్ కోటిని మాట్లాడుతా ఉండా. చెప్పండి. ఆ రాజాగాడి పరిస్థితి బాగోలేదని తెలిసినాది. ఆడు బతికే ఛాన్స్ కూడా లేదని డాక్టర్స్ తేల్చినారంట కదా. అవును, అయితే ఏమంటారు? ఏమనేదేముండాది? ఆ కాంట్రాక్ట్ సంగతి ఏం చేసి ఉండారు? ఆడు పోతే ఆ కాంట్రాక్టు ఆపేసుకుంటారా ఏంది? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఉన్నదే మాట్లాడుతా ఉండాను. మీరు ఆ రాజాగాడిని చూసి ఆ కాంట్రాక్టు భార్గవికి ఇచ్చుండారు. ఇప్పుడు ఆ రాజాగాడే పోయేలా ఉండాడు. ఇక ఆ కాంట్రాక్ట్ ఆగినట్టేనా? పెద్ద పెద్దోళ్ళు పోతేనే పనులు ఆపట్లేదు. అట్లాంటిది ఆడెవడో చావు బిడ్డ మీద ఉంటే మీరు కాంట్రాక్ట్ ఆపుతారా? చూడండి ధనుష్ కోటి గారు, ఎంత గవర్నమెంట్ అయినా దాన్ని నడిపేది కూడా మనుషులే. మాకు మానవత్వం ఉంటుంది. అవతల మనిషి చావు బతుకుల మధ్య ఉంటే మేం దాన్ని అవకాశంగా తీసుకోలేం. ఆడితో మీకేంది సంబంధం? ఆ రాజాగాడు కాంట్రాక్టు చేయటం లేదని లెటర్ ఇచ్చినారంట కదా. ఇంక వాడు చస్తే మీకేమిటి, బతికితే మీకేమిటి? ఆ కాంట్రాక్ట్ నాకు రావాలా? అది నా చేతుల్లో లేదు సార్. ఇన్ఛార్జి మీరే కదండి. రావచ్చు, కానీ దాని మీద నిర్ణయం తీసుకునేది నేను కాదు, చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాలి. ఆల్రెడీ ఆయన దగ్గరికి ఈ మ్యాటర్ వెళ్ళింది. ఆయనే ఈ కాంట్రాక్టు ప్రస్తుతం పెండింగ్ లో ఉంచమని చెప్పారు. అయితే ఆడు చచ్చేంత వరకు ఈ కాంట్రాక్టు సంగతి ఎటు తేల్చనంటారు, అంతేనా? మీ అంత రఫ్ గా మాట్లాడడం నాకు రాదు ధనుష్ కోటి గారు. మీరు ఏమనుకున్నా ఏమన్నా నిజమైతే అదే. రాజా పరిస్థితి బాగయ్యేంత వరకు ఏ డెసిషన్ తీసుకోలేం. ఛ! అసలు ముందు ఈ నేసేయాల. ఏమైంది డాడీ? ఏమవుతాదిరా? చచ్చుదద్దమ్మల్ని చంపడానికి పంపినావు. ఆడు ఎన్ని పోట్లు పొడిచినా గాని ఒక్క పోటుకైనా ప్రాణం పోకపోయే. ఆడు చచ్చేదాకా ఆ కాంట్రాక్టు సంగతి ఎటు తేల్చడంట. ఆడు చస్తాడో బతుకుతాడో తెలియదు. బతికినా మనకు కాంట్రాక్టు వస్తుందో లేదో తెలియదు. ఆడు ఎప్పుడు చస్తాడురా? డాక్టర్లు నమ్మకంగా చెప్పలేమంటున్నారు డాడీ. దాదాపు బతకడం కష్టమని అంటున్నారు. ఆణ్ణి బతకనీకూడదురా. ఆణ్ణి అక్కడే లేపేద్దాం. వద్దు డాడీ, చచ్చే పాముని మళ్ళీ కొట్టడం ఎందుకు? అదే చస్తుంది. ఓపిక పడదాం. ఏంటి స్వామి ఇదంతా? ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి మా జీవితాల్లో? మేమేం పాపం చేశాం? పరమాత్ముడు భక్తుడిని చంపాడు అంటే నమ్మటానికి వీలవుతుందా? అలాగే రాజాని కృష్ణ చంపబోయాడు అంటే ఎలా నమ్మాలి? ఆ పిచ్చిది చందు ఎలా నమ్మింది?
ఎలా కన్న తండ్రినే దోషిని చేసింది. చీమకైనా అపకారం తలబెట్టని మనిషి అల్లుణ్ణి కత్తితో పొడిచి చంపాలని చూస్తాడా? కృష్ణ లాంటి మనిషి కాడు. అలా చేస్తే అతను కృష్ణే కాదు స్వామి. అటు చూస్తే రాజా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇటు చూస్తే కృష్ణని నేరస్తుడిని చేసి శిక్ష వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు మా కుటుంబానికే ఇన్ని సమస్యలు? ఎందుకు మంచి మనుషుల మధ్య మనస్పర్ధలు? ఈ ప్రపంచంలో ఏ కన్న తండ్రైనా తన కూతురి పసుపు కుంకుమలు తుడిచేయాలని చూస్తాడా? కూతురు కోసం ప్రాణాలిచ్చే ఆ తండ్రి అల్లుడి ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తాడు? రాజాని బ్రతికించి కృష్ణని కాపాడు. నీ మూడో నేత్రం తెరిచి జరిగే ఈ ఘోరాన్ని ఆపు. డాక్టర్ డాక్టర్ రాజా, ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఆర్ యు ఓకే? రండమ్మా, మీ వారిని పిలవండి, ఆయనతో మాట్లాడండి. మిమ్మల్ని గుర్తుపడతారేమో చూడండి. రండి. ఏమండి, ఇటు చూడండి. నేనండి చందుని. నాతో మాట్లాడండి. డాక్టర్, ఏం భయం లేదమ్మా, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మరి మాట్లాడలేకపోతున్నారు? నీరసం ఉంటుందమ్మా, మీరు ఇక్కడే ఉండండి. ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉండండి. మీరు మాట్లాడితే ఆయనలో చలనం ఉంటుంది. అలాగే డాక్టర్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. మాదే ఉందమ్మా, అంతా మీ అదృష్టం. ఆశలు వదులుకున్న కేసిది. మీ ప్రేమే అతన్ని బ్రతికించింది. మాట్లాడండి. ఏమండి, విన్నారా? మీరు నా కోసమే కళ్ళు తెరిచారు. మన ప్రేమ కోసమే మీరు మృత్యువుని జయించారండి. చందు, ఎంతమంది దుర్మార్గులు మనల్ని విడదీయాలని చూసినా అది ఎవ్వరి వల్ల కాదండి. మీరు నా కోసం, నేను మీ కోసం బతికే ఉంటాం. మీరు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా నేనుండాలని కోటి దేవుళ్ళకి మొక్కుకున్నానండి. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. కన్న తండ్రి నా నుదుటి కుంకుమ తుడిచేయాలని చూసినా ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడండి. మిమ్మల్ని చంపాలని చూసినందుకు మా డాడీకి శిక్ష పడుతుందండి. నేను ఆయనకి పోలీసులకు అప్పచెప్పాను. ఆ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మీరు కళ్ళు తెరిచే సమయానికి ఆ మనిషికి శిక్ష వేయించబోతున్నాడండి. ఈ రోజే కోర్టులో శిక్ష పడిపోతుంది. మీ
మీద హత్య ప్రయత్నం చేయబోయినందుకు మా డాడీకి సరైన శిక్ష పడుతుంది. ఉండండి, మీరు స్పృహలోకి వచ్చినట్టు పెద్దమ్మకి చెప్పేసి వస్తాను. చందు కృష్ణప్రసాద్ గారు, మీకోసం ప్రభుత్వం లాయర్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు కోర్టులో ఈయన మీ వైపు వాదిస్తారు. మీరు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి, కోర్టుకు వెళదాం. నాకెవరూ అవసరం లేదు. ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నాను. ఇంకా వాదనలు, లాయర్లు అవసరం లేదు. జడ్జి గారు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను. లాయర్ గారు, మీ అవసరం నాకు లేదు. సారీ. అలా అనకూడదు కృష్ణ గారు. మీరు వద్దన్నా గవర్నమెంట్ మీ తరపున లాయర్ని పెడుతుంది. కృష్ణ గారు, నేరం ఒప్పుకున్నా విచారణ అయితే జరగాలి. అలా విచారణ అయిన తర్వాతనే శిక్ష పడుతుంది. అది కంపల్సరీ. నా తరపున ఏం వాదిస్తారు సార్? నేను నేరం చేయలేదంటారా? కానీ నేనే కత్తితో పొడిచానని నా కన్న కూతురే సాక్ష్యం చెప్తుంటే దాని అబద్ధమని మీరెలా ప్రూవ్ చేస్తారు? నేనే ఆ నేరం చేశానని ఒప్పుకుంటుంటే కాదు అని మీరెలా అంటారు సార్? బ్రతకాలనే కోరుకున్నవాడికి మందులిస్తే బ్రతుకుతాడు గాని చచ్చిపోవాలనుకునేవాడికి అమృతం పోసిన బ్రతకడు సార్. అలా అనుకుంటే ఈ కోర్టులు, లాయర్లు ఇవన్నీ ఎందుకు? ఎవరి దారిని వాళ్ళు పోవచ్చు కదా. ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. కృష్ణ గారు, ముందు మీరు ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. నాకు వకాల్తా ఇవ్వాలి. నేను మీ తరపున వాదించాలి. సంతకం పెట్టండి సార్. కృష్ణ గారు, మీరు నేరం చేశారా లేదా అనేది విచారణ జరపకుండా శిక్ష వేయరండి. కోర్టుకి టైం అవుతోంది. తొందరగా సంతకం పెట్టండి సార్. నాకు ఇష్టం లేదు సార్. విచారణ లేకుండానే మీరు జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుంది. అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. చదువుకున్న వాళ్ళు మీరే కోర్టును గౌరవించకపోతే ఎలాగండి? ఇదే ఇంకొకరైతే మా ట్రీట్మెంట్ వేరేలా ఉండేది. ఇది మ్యాండేటరీ సార్. సంతకం పెట్టండి సార్. సంతకం చేయండి సార్, ప్లీజ్. పరిస్థితిని అర్థం చేసుకోండి. సంతకం చేయండి సార్. టైం అవుతోంది. అవును కృష్ణ గారు, ఇంకేం ఆలోచించకండి. ప్లీజ్ సంతకం పెట్టండి. ఓకే కృష్ణ గారు, మన కోర్టులో కలుద్దాం. వస్తాం సిఐ గారు. ఓకే లాయర్ గారు. ఏంటండి, ఏమైంది? ఏంటండి, మీకేం భయం లేదని డాక్టర్లు చెప్పారు.
మీరేం టెన్షన్ పడకండి, మీకంతా మంచి జరుగుతుంది. మీరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మిమ్మల్ని చంపాలని చూసిన ఆ మనిషికి అక్కడ శిక్ష పడబోతుంది. ఇక మీకు అపకారం తలపెట్టాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదండి. ఏంటండి ఏమైంది? ఏంటో డాక్టర్, ఇందాక నుంచి ఒకటే టెన్షన్ పడుతున్నారు. ఏంటో అర్థం కావడం లేదు. సి మిస్టర్ రాజా, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2-3 రోజుల్లో మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం. మీరు ఫస్ట్ రిలాక్స్గా ఉండటానికి ట్రై చేయండి. కూల్ డౌన్ మిస్టర్ రాజా, మీరు చాలా నీరసంగా ఉన్నారు. కొంచెం ఓపిక పట్టండి. ట్రిప్స్ పంపిస్తున్నాం. ఓపిక వచ్చాక మీ భార్యతో అన్ని మాట్లాడుకోవచ్చు. యూ రిలాక్స్ ఫస్ట్. యువర్ ఆనర్, నా క్లయింట్ ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడే అవకాశం లేదు. ఎందుకంటే ఏ మామగారు తన అల్లుడిని చంపాలి అనుకోడు. అలా అనుకున్నాడు అంటే దానికి సరైన కారణం కావాలి, లేదా వారిద్దరి మధ్యన గతంలో గొడవలు, కక్షలు ఇంకేమైనా అయి ఉండాలి. కానీ అవేమీ వాళ్ళిద్దరి మధ్యన లేవు. కానీ హత్యా ప్రయత్నం జరిగింది. రాజాని ఈ కృష్ణప్రసాద్ పొడవటం చందు చూసింది. తనే ప్రత్యక్ష సాక్షి. ఆవిడ సాక్ష్యం ప్రకారం ఈ కృష్ణప్రసాదే నేరస్తుడు. యువర్ ఆనర్, కృష్ణప్రసాద్ రాజాని పొడవడం అబద్ధం. రాజా కడుపులో గుచ్చుకున్న కత్తిని తీసే ప్రయత్నంలో ఉండగా చందు చూడడం జరిగింది. కృష్ణప్రసాదే తన భర్తను చంపబోయాడు అని ఆవిడ భ్రమపడిందే తప్ప నిజానికి కృష్ణప్రసాద్ ఈ ప్రయత్నం చేయలేదు. లేదు సార్, నేనే రాజాని చంపాలని చూశాను.